దేవునికి స్తోత్రం. ప్రార్థన దేవునికి నిన్ను సమీపంగా తీసుకొస్తుంది. అలాగ ప్రార్థనలుగా నువ్వు నేను గడపగలిగితే ఒక రోజున మరణం వస్తుంది. అది ఎలాగొస్తుందో తెలీదు, యాక్సిడెంట్ వస్తుందో తెలీదు, క్రీస్తు కొరకు నుంచి చంపేస్తారో తెలీదు, ఏదైనా సరే మరణం వస్తుంది. కానీ క్రైస్తవులకు వచ్చే మరణము, క్రీస్తుని ఎరగని వారికి వచ్చే మరణం ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? వారు భయపడతారు, కానీ క్రీస్తుని కలిగిన వారు మరణాన్ని కౌగులించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకని అడగరే నన్ను? ఎందుకని అడగరే? ఇక్కడ ఈ మరణం ఎడబాటు సర్వోన్నతుని దేవుని ఒడిలో పాడేస్తుంది కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మరణం ఎడబాటు క్రైస్తవుడికి ఎంత సంతోషం అంటే, ఇన్ని సంవత్సరాలు నా నిరీక్షణ, ఇన్ని సంవత్సరాలు నా భక్తి, నా పరిశుద్ధతను కాపాడుకున్నానే, ఏమో రేపొద్దున కోల్పోతానేమో, ఈరోజు చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. అదే అండి క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండదు. మరణం అంటే భయం ఉండదు. క్రీస్తు అంటే ఎరగని వాడికి, నిరీక్షణ లేని వాడికి, నిత్యత్వం ఉందని తెలియని వాడికి మరణం ఎలాగుంటుందో తెలుసా? ఆడికి పెద్ద భయంగా ఉండి ఎక్కడికెక్కడికో పరిగెత్తేదని చూస్తాడు. మీరు మాట చెప్పండి, మరణం ఒక మనిషిని కౌగులించుకోవాలనుకుంటే ఆడు ఎక్కడికి వెళ్ళినా సరే, చెప్పండి మీకు ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను ముందుకి. ఒక స్నేహితుడి దగ్గరికి ఇల్లు కట్టి ఇల్లు ఓపెనింగ్ జరుగుతుంది కదా, తన స్నేహితుడిని పిలిచాడు. పిలిస్తే ఇల్లంతా చూపించాడు. ఇల్లు ఎలా కట్టాడు తెలుసా? గోడలో బయట నుంచి దాడి చేసి, గ్రానైట్ అంటే బాంబులతో దాడి చేసి గోడలు ఏం పగలవు అంతలాగా దాన్ని కట్టి మొత్తం చుట్టూతో కూడా ఫుల్ సెక్యూరిటీ. దొంగ అనేవాడు కాదు, వెపన్స్ ఏది కూడా లోపలికి రాదు, అంత పక్కడ బందికి ఇల్లు కట్టి చూపిస్తున్నాడు. చూసావా ఇల్లు ఎంత బాగా కట్టానో, అస్సలు చీమ కూడా వస్తే తెలిసిపోద్ది, అంత టెక్నాలజీతో నేను కట్టాను అని ఆ ఇంటి యొక్క నిర్మాణం గురించి, దాని యొక్క సెక్యూరిటీ గురించి అంతా చెప్పేటప్పటికి వెళ్ళిపోతూ స్నేహితుడు అన్నాడంట, చాలా బాగా కట్టావురా, అస్సలు ఎవరు కూడా ఎంత కూడా సమీపించలేనంత సెక్యూరిటీతో కట్టా. కానీ ఒక్క మాట చెప్తాను అన్నాడంట. ఏంటంటే మరణం మట్టుకు రావడానికి అవకాశం ఉందన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేన్నైనా సరే ఆపగలవేమో, కానీ నువ్వు ఎంతకంటే 10 అడుగులు మందం కలిగిన గోళ్ళ కట్టినా సరే మరణం మట్టుకు ఆపలేవు. మరణం వచ్చేస్తుంది, ఎక్కడికైనా వచ్చేస్తుంది. కాబట్టి క్రైస్తవుడికి ఆ మరణము క్రీస్తుని అత్యంత సమీపంగా చేసేసి, మళ్ళీ 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలు కాదండి, కాదు, యుగాలు, కోట్ల అంతులేని సంవత్సరాలు నీ దేవుడితో, నీ రాజుతో, నీ తండ్రితో నివాసం చేయగలిగే శుభదినం అది. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఇష్టంగా ఉంది చెప్పండి? ఎంతమందికి? అందరికీ. అంటే మీరు చెప్పపని సరే నేను గ్రహించగలను. చెప్పిన వాక్యం హృదయంలో పెట్టుకుని క్రీస్తు కొరకే బ్రతకాలనుకున్న వారి తృష్ణ ఎలాగుంటుందో చెప్పిన. ఇప్పుడు మన పక్క దేశం వెళ్ళామనుకోండి, ఎక్కడికి రావాలనిపిస్తుంది? అయ్య బాబు ఏదోలాగా మా దేశం వెళ్ళిపోవాలని. ఊరు వెళ్తే మా ఊరు ఎప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తూ ఉంటుంది, ఎవరికైనా అనిపిస్తుంది. అలాగా మన అస్సలైన నివాసం, మనకి సుస్థిరమైనది, స్థిరమైనది, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే అక్కడి నుండి వచ్చాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్న ఆశ నిజమైన క్రైస్తవుడికి, అంటే నేను అక్కడి నుంచే వచ్చాను అని ఎరిగిన వాడు మాత్రమే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. నేను చెప్పేది ఏంటి చెప్పినా, నువ్వు నిజముగా క్రీస్తును కలిగితే, నేను అక్కడి నుంచే వచ్చాను, నా రాజ్యం అది, నా స్వదేశం అది, నేను పరదేశిని, నేను అక్కడ వాడినని ఏ క్రైస్తవుడైతే హృదయములో జీర్ణించుకుని బ్రతుకుతాడో ఆడికుండే ఆశ తెలుసా? అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందన్నమాట. అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటాడు, ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదు. అటువంటి తృష్ణ కలిగిన వారు దేవుడు కావాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి తృష్ణ నీకు లేకపోయినా ఆయన పిలిచి, ఆయన రప్పించుకొని, ఆయన బోధ చేసి, ఆయన ఒప్పింపజేసి, ఆయన నచ్చజెప్పుకొని, ఆయన బోధ చేసుకుని మనల్ని సర్వసత్యములకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉంచాడు. దేవునికి స్తోత్రం.